హలో నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు గిరి. అన్న, ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చేగా కనిపిస్తుందన్న? ఇది ముక్కోను పోటీ లాగున్నది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది కూడా ఇప్పుడు చెప్పలేము. బై మిస్టేక్ చెప్పరాదు. ముక్కోను పోటీ ఉంది ఇక్కడ కంపల్సరీ. మీకు ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారని డెవలప్మెంట్ పరంగా కానీ చూసుకుంటాం? మాకు కేంద్రంలో ఉన్న పార్టీ ఇక్కడ వస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. అట్లా మా కేంద్రంలో ఉన్న పార్టీ అంటే బీజేపీ లంకల దీపక్ రెడ్డి గారు నిల్చున్నారు. మరి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి లంకల దీపక్ రెడ్డి గారు? వీళ్ళు బలంగా కష్టపడితే కంపల్సరీ గెలిచే అవకాశాలు కంపల్సరీ నిండుగా ఉన్నాయి ఇక్కడ. కానీ రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, ప్రజలు కూడా కాంగ్రెస్కి ఓటేస్తేనే మాకు ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎందుకంటే అధికార పార్టీ అని వాళ్ళు అనుకోవచ్చు కదా, దానికి ఏం చెప్తారన్న? ప్రజల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు కొంచెం వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని చెప్పలేము. అది కూడా దాన్ని ఇప్పుడు ప్రభుత్వం ప్రజెంట్లీగా స్టేట్లో ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి కూడా వచ్చే ఛాయిస్ ఉంది అనిపిస్తుంది. అట్లా ఇప్పటి వరకు చాలా గవర్నమెంట్లు మారాయి. జూబ్లీహిల్స్ లోక్సభ అంటే స్లమ్ ఎక్కువ ఉంది, కానీ ఎవరు డెవలప్మెంట్ చేయట్లేదని. ఒకవేళ బీజేపీ వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని మీకు నమ్మకం ఉందా? బీజేపీ వస్తే కంపల్సరీ డెవలప్ జరుగుతుంది. సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయన్న ఉద్దేశం. ప్రజెంట్లీ ఎంపీగా దీనికి ఎంపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ చేసింది ఇంతకుముందు. దాన్ని డెవలప్ చేయడానికి కంపల్సరీ ఎక్కువ దండుగా ఉన్నాయి అవకాశాలు. అలాగే బీఆర్ఎస్ పార్టీ గురించి మాగంటి సునీత గారు నిల్చున్నారు. ఆమె ఒక స్త్రీ మహిళ కదా, సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా? కంపల్సరీ అది. ఇప్పుడు 3 times ఆయన ఎమ్మెల్యే పోటీ చేసి నెగ్గిన ఆయన మాగంటి సునీత గారు కంపల్సరీ సెంటిమెంట్ మీద చెప్పలేము. అది కూడా అట్లానే. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే.